ప్రజల వద్దకే వీళ్ళు వెళ్ళి సంక్షేమ పథకాలు అందేయా అందలేదని చెప్పేసి నిలదీసి అడుగుతామని చెప్పేసి అంటున్నారు. అసలు దీనికి ప్రజలు అంగీకరించడానికి ఉన్నారంటారా? అంగీకరిస్తారా వీళ్ళు వెళ్తే? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే కంగారు పడకూడదని నేను అనుకుంటున్నాను సార్. ముందు అసలు ఈ ఫీడ్బ్యాక్స్ అన్నీ ఫాలోఅప్ చేసుకుని దాన్ని బట్టి ఆయన ఫాలో అయితే మంచిదని నా ఉద్దేశం సార్. మనం లాస్ట్ టైం 100 సార్లు బట్టలు నొక్కేసాను, 200 సార్లు బట్టలు నొక్కేసాను, ప్రజలకు ఏదో చేసేసానని చెప్పి భ్రమలు బతుకుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చింది మామూలుగా ఈతగా అయితే కనుక వీళ్ళు దొబ్బింది తాటకే అంత. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2029 ఎలక్షన్లో మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉందంటారా ప్రజలు? అసలు 29లోనే వాళ్ళు అప్పటి వరకు ఆ పార్టీ ఉంటుందో లేదో కొంచెం డౌటేనండి. అసలు జగన్మోహన్ రెడ్డి జైల్లో నుంచి బయటకు వస్తా లేదో కూడా చూడాలి సార్ ఫస్ట్. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి, ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమం కానీ ఎలా ఉందనేది ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దీనికి రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటింటికి వస్తూ ఉంటారు. ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, ఇలా వెళ్ళటం రావటం మాట్లాడటం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ పథకాలు ఉన్నాయి కదా సార్, ఈ పథకాలన్నీ కూడా అనుభవించిన వాళ్ళు బాగా తెలుస్తుంది. నెంబర్ 1, ఇదైతే ఎవరైతే సేకరిస్తున్నారో ఈ యొక్క పథకాలు వాళ్ళందరూ కూడా యాక్సెప్టెన్స్ చెప్తున్నారు చాలా మంది. రెండోది ఏంటంటే మనకున్నటువంటి మన ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణబాబు గారు ఉన్నారో వారు మనకి చాలా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ మంచి వచ్చినా, దేనికైనా సరే హీజ్ రెడీ టు గో. వెంటనే మనకి ఆయన స్పందించి మన యొక్క కార్యక్రమం కానీ మన యొక్క కష్టాలు కానీ ఆయన తీర్చడం జరుగుతుంది. అంతవరకు బాగుంది సార్. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ అనుకుంటున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా బాగానే ఉంది, అంతా చక్కగా. మెయిన్ ఏంటంటే ఈ క్రైమ్ రేట్ చాలా తగ్గిందని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే వీళ్ళు ఇంకా సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకోలేకపోయారు ప్రజెంట్ గవర్నమెంట్. అది పూర్తి అయ్యాక అప్పుడు దాని గురించి మనం ఆలోచించాలి, అందిందా లేదా, ఎవరికి ఎన్ని పథకాలు అందాయి, ఏ రకంగా వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు అని ముందు మన ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్న అప్పుడు వాళ్ళు ఇందులో ఫాలోఅప్ చేయాలి. ఎంతమందికి అందాయి, ఏంటందాయి అన్నీ చూసుకోవాలి కదా. అంతేకాని ఇప్పుడు మనం సడన్గా మా ఎమ్మెల్యే గారు వస్తారు మేము వస్తామంటే అది అసలు అది అర్థం లేని విషయంగా మనం పరిగణిస్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి రాజకీయం చేయడం అనేది కరెక్టే అంటారా? అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది, ఏడాది పాలనలోనే నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటట్టు మాట్లాడటం దాన్ని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే కంగారు పడకూడదని నేను అనుకుంటున్నాను సార్. ముందు అసలు ఈ ఫీడ్బ్యాక్స్ అన్ని ఫాలోఅప్ చేసుకుని దాన్ని బట్టి ఆయన ఫాలో అయితే మంచిదని నా ఉద్దేశం సార్. వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, జిల్లా పరిషత్ వాళ్ళు ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ముందు ఫాలోఅప్ చేసుకుని అప్పుడు ఆయన అందులో రంగంలోకి దిగాలి. అప్పుడు ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఎమ్మెల్యే కదా అని చెప్పి. ప్రీవియస్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇప్పుడు గతంలో మన ఎమ్మెల్యేలు కార్పొరేటర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఫాలోఅప్ చేయాలి. అదనమాట. ప్రభుత్వం ఎంతో మంచి పనులు చేస్తుందని చెప్పేసి ఒక పక్క వాళ్ళు అంటుంటే మీరు ఏమీ చేయట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే దీన్ని ఇలా కంపేర్ చేసి చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? అది టైం పడుతుంది సార్, అది టైం పడుతుంది. మనం ఇప్పుడు చెప్పలేం ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మనకి పాజిటివ్గా పనిచేస్తుందో లేదా, అది ఫస్ట్ మనం ఆలోచించాలి. ఇందులో ఏమైనా లోటుపాట్లు కానీ లోపాలు ఏమైనా జరిగాయి అనుకోండి, అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు ఏం చేయాలన్నది. అంతే తప్ప ఇప్పుడు మన నిన్నగా వన్ ఇయర్ ఏంది వచ్చి 1 ఇయర్ లోపల అప్పుడే వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వలేం కదా ఎవరికి కూడా. చాలా మందికి ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరికీ అందాలి, అవన్నీ ఇంకా చూడాలి, వన్ బై వన్ చేసుకుంటూ రావాలి. అది నా ఒక ఉద్దేశం సార్. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్న పర్సన్, సీనియర్ పర్సన్. ఆయన నెమ్మదిగా వచ్చారు. ఆయన మొన్న 19 to 23 వరకు 24 వరకు చేశారు కదా. ఆయన ఏంటంటే నెమ్మదిగా ఫాలోఅప్ చేసుకోవాలి, గ్రౌండ్ తయారు చేసుకోవాలి, అదనమాట. ఇంటింటికి మంచి ప్రభుత్వం అనేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చి ఎమ్మెల్యేలకి వెళ్ళమని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి కలిసి సంక్షేమం ఎలాగ ఉంది, అభివృద్ధి ఎలాగ ఉంది, వాళ్ళకి పథకాలు అందుతున్నాయా లేదని చెప్పేసి వీళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్తుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఏంటి పథకాలు అందుతున్నాయా లేదా, పథకాలు అందలేకపోతే మేము ఉన్నాం అంటూ మాట్లాడటం, దీన్ని ఎలా చూస్తారు మీరు? కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం వచ్చి 1 year అవుతుందండి. 1 year నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం లాస్ట్ 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అప్పులు చేసి చాలా లక్షల కోట్లు అప్పు చేసి వ్యవస్థలను పాడు చేసి గవర్నమెంట్ని ముందుకు వెళ్లకుండా మొత్తం సర్వనాశనం చేసి పెట్టారు. అలాంటి గవర్నమెంట్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఈ పాలన గాడిలో పెట్టడానికి 1 year పట్టిందండి. ఓ పక్కన జగన్ గవర్నమెంట్ చేసిన వ్యవస్థలను నాశనం చేసింది, లాస్ట్ లిక్కర్ కుంభకోణాలు, ఇలాంటి కార్యక్రమాలు ఏమైతే కనుక లాస్ట్ గవర్నమెంట్లో చేసినవి ఉన్నాయో అవన్నీ అవకతవకలన్నింటినీ సరి చేసుకుంటూ లాస్ట్ 5 years అప్పులు చేసినటువంటి గవర్నమెంట్ ఏదైతే కనుక ఉందో అప్పుల్ని వీళ్ళు వడ్డీలు కడుతూ గవర్నమెంట్ ప్రతి నెల 1st తారీఖు వచ్చేప్పటికి ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖున పర్ఫెక్ట్గా జీతాలు వేస్తూ 1వ తారీఖుని పింఛన్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత సేవ్ చేశారంటే వాలంటీర్లకి కట్ చేశారు. వాలంటీర్ల వలన బోడంత డబ్బులు సేవ్ అయినాయి. 2 ఇంటింటికి రేషన్ పెట్టాడు. అసలు ఇంటింటికి రేషన్ లాస్ట్ గవర్నమెంట్ 9,500 వెహికల్స్ 15,000 కోట్లు పెట్టి తీసుకుని 15,000 కోట్లు ఇంటింటికి రేషన్ అండి. రేషన్ కావాల్సిన వాళ్ళు ఎక్కడికైతే ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఆ కార్యక్రమం మీద ఇంచుమించు నాకు తెలిసి 21,000 వ్యాన్ డ్రైవర్కి హెల్పర్కి ఏమో 6,000 పెట్టి ఇంచుమించు దాని నిమిత్తం ఒక దగ్గర 25 నుంచి 30,000 కోట్లు కట్ చేసి పోయింది. దాని అన్నింటినీ సరి చేశారు. ఇంటింటికి రేషన్ కూడా కట్ చేసి దాని డబ్బులు కూడా సేవ్ చేశారు. ఇలాగ గవర్నమెంట్ వృధాగా వేస్ట్గా ఖర్చు పెట్టే డబ్బుల్ని, ప్రజల డబ్బుల్ని ఈ గవర్నమెంట్ దగ్గరుండి ప్రతిదీ కూడా కూలంకుషంగా చర్చించి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఏది వృధా ఏంటి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం. కనీసం గవర్నమెంట్ నుంచి ₹1 కూడా జీతం తీసుకోకుండా అన్నీ ఆయన సొంత డబ్బులతో సొంతంగా ఆయన జేబులోంచి ఖర్చు పెట్టి వ్యవహారం చేస్తున్నారు. ఇలాగ కూటమి ప్రభుత్వం అనేది అద్భుత దీపం ఏం కాదు, ఇలాగ అనగానే అద్భుతాలు కూర్చేయడానికి. ఒక 5 years గాడిలో పడిపోయిన ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో తెచ్చి దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా లైనప్ చేయడానికి 1 year కాదు 2 years పెట్టినా 3 years పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనకంటూ రాజధాని లేకుండా నాశనం చేసిన జగన్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ రాజధాని పరుగులు పెట్టిస్తున్నారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో. సో ఈ వైసీపీ బ్యాచ్ ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళ గడప కాదు ఇంటింటికి వెళ్ళినా సరే ప్యాడ్ నీళ్లు చెప్పులతో కొడతారు తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకునే స్టెప్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ కార్యక్రమాలు కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. దాంట్లో ఎవరు ఏమన్నా ఏలెత్తి చూపించినా కడుపు మండినోడు, కడుపు బాధపడినోడు, లేదా ఇంకోటి ఏదైనా ఉంటే అవి ఏదైనా సరే చెట్టుకున్న పళ్ళకే రాళ్ళు ఇచ్చి కొడతారన్నట్టు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే ఆ మేలు నెల జీర్ణించుకోలేరు అంతే, అంతకుమించి ఏం లేదండి. ఏదో ఒక వ్యవహారం చేయాలని చెప్పేసి ఇప్పుడు శవరాజకీయాలు తప్ప ఇది చేసింది ఏముందండి కొత్తగా? సో నథింగ్. దాని గురించి అసలు కూటమి ప్రభుత్వం బేషరతుగా హ్యాపీగా వెళ్ళొచ్చు. వాళ్ళ పరిపాలన చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్లో వృధాగా పోయే డబ్బులు మాత్రం వాళ్ళు చాలా మందికి సేవ్ చేస్తున్నారు. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్. నేనంటే నేను అని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, గత గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు ఇద్దరూ కలిసి డిగా పోటీ పడుతూ ఉంటే కనీసం ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కాలేదు, అప్పుడే ఎలక్షన్కి వెళ్ళిపోయేటట్టు ఈ పోటీ ఏంటి సార్? అసలు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు 5 years అధికారం అనిపించినప్పుడు కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ఎలా పడితే అలా చేశారు. ఈ ఏపీ ప్రజలు ఎవరైతే కనుక్కున్నారో వైసీపీ గవర్నమెంట్ని తొంగలో తొక్కారో అది జీర్ణించుకోలేక మనం లాస్ట్ టైం 100 సార్లు బట్టలు నొక్కేసాను, 200 సార్లు బట్టలు నొక్కేసాను, ప్రజలకు ఏదో చేసేసానని చెప్పి భ్రమలు బతుకుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చింది మామూలుగా ఈతగా అయితే కనుక వీళ్ళు దొబ్బింది తాటకే అంత. సో వచ్చి 1 year కూడా అవ్వలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి ఏలెత్తి చూపించేంత అర్హత లేని ప్రతిపక్షం అనమాట వైసీపీ కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇంకా ఎలక్షన్ అనేది 4 years ఉంది. ఇప్పుడే కాదు ఎలక్షన్ ఇప్పుడు కాదండి, ఇంకో 10 సంవత్సరాలు పోయినా ఇంకో 20 సంవత్సరాలు పోయినా సరే జగన్ కనీసం ఎక్కడ కార్పొరేటర్ కూడా నెగ్గే పరిస్థితి లేదు. దాన్ని మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ పులివెందుల్లో కనీసం పోటీ చేసే అర్హత కూడా లేదు క్యాండిడేట్కి. వేస్ట్, దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. సో రాజకీయంగా కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. ఇప్పుడే కాదు ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా సరే ఈసారి మామూలుగా ఇప్పుడు వైనాట్ 175 ఈసారి వైనాట్ 175 కూటమి కనుక నా నినాదం. దట్స్ ఆల్. అయితే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు అని చెప్పేసి అంటున్నారు. అంటే రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు అంటే దానికి అర్థం ఏంటి సార్? అంటే వీళ్ళు ఏ రకంగా ప్రజల దగ్గరికి వస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు పెట్టిందండి. సూపర్ 6 పథకాలు అనేవి పెట్టినప్పుడు ఆయన దీపం పథకం పెట్టాడు, పింఛను ఏవైతే కనుక 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఏవైతే కనుక ఉన్నాయో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే మనకు బడ్జెట్ ఉండాలి. మన దగ్గర మనమే లోటు బడ్జెట్ బోల్డ్ అప్పుల్లో ఉన్నాం. సో రీకాల్ మేనిఫెస్టో మామూలుగా చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళు ఏదో ఒకటి పట్టుకోవాలి. ఇప్పుడు ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకురావాలి, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, ప్రజలకి ఏదో ఒక వ్యతిరేకత ఉంది, లేకపోతే ఇలా ఫెయిల్యూర్ అయిపోయారు, లేకపోతే ఇంకోటి అయిపోయారు అని చెప్పేసి ఏదో ఒక బురద
వెదజల్లడం. సో దాని గురించి కూటమి ప్రభుత్వం కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే పని శుభ్రంగా చేసుకోవచ్చు. ఎటువంటి రీకాల్ మేనిఫెస్టో లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే కనుక అవన్నీ అటర్ప్లైపోవడం తప్ప ఎవరు జనాల్లో స్పందన లేదు. ఎవరు జనాలు రోడ్డుకెక్కి వైసీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలకి అడిగి తెలుసుకునే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమం కానీ ఎలాగుంది, అభివృద్ధి ఎలాగుంది అనేసి ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కార్యకర్తలకి చెప్పి మీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందాయా లేదా, మా ప్రభుత్వం బాగుందా ఆ ప్రభుత్వం బాగుందా అని చెప్పేసి అడగమని చెప్తూ ఉన్నారు. అంటే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి స్వాగతిస్తారంటారా, వాళ్ళని ఇంటింటికి వస్తే వాళ్ళు చెప్పే మాటలు వింటారంటారా? మీరేమనుకుంటున్నారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏముంది? సంక్షేమ ఫలాలు అనుకుంటూ దోచేసావు. మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తారు? ఒకటి లిక్కర్ మాఫియా, రెండోది రెవెన్యూ స్టాంప్స్ కుంభకోణాలు. అదేవిధంగా మీరు చేసిన ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్న పిల్లలు కిడ్నాప్లు ఎంత అయ్యి, ఆడపిల్లలు కిడ్నాప్లు ఎంత అయ్యి, నువ్వు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీ కార్యకర్తలు పాపం వీళ్ళందరూ కూడా ప్రజలు తరిమి కొట్టే రోజు వచ్చింది. ఈరోజు సంవత్సర పాలనలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు చంద్రబాబు నాయుడు. ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు, సూపర్ 6 కార్యక్రమాలు చేశాడు. రాబోయే కాలంలో ఆటోలకు కూడా డబ్బులు వేస్తున్నాం. మేము విద్యార్థులకి వేసాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ వేసాం. నువ్వు ఒక్కరికే వేసేవాడివి, అందులో 2000 కట్ చేసుకుంటేవాడివి. నువ్వేంటే నువ్వు చెప్పేది? మా కార్యక్రమాలు అనేది చాలా చాలా బాగున్నాయి. అది సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి చేశాడు. ఈ అభివృద్ధి కోసం ఈరోజు విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తున్నారు. అది ఏంటంటే బ్రాండెడ్, ఇది చంద్రబాబు నాయుడు బ్రాండెడ్. నువ్వేంటే ఒక విదేశీ కంపెనీ వచ్చిందా పరిగెట్టి పారిపోరు నీ పరిపాలనలో. నువ్వేంటే చేసేది? నువ్వు వెళ్ళి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళి చెప్పమను మా ప్రభుత్వంలో ఇది చేసామని. మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు కానీ మీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇంటింటికి వెళ్తే మేము వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముకొని మీరు వీధుల్లోకి వెళ్ళకండి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆంధ్రప్రదేశ్ పరిపాలన. మీరేంటే మీరు చెప్పేది? మేము చెప్పుకోవడం మాకు చరిత్ర ఉంది. మీ పార్టీ పిల్లకాకి పార్టీ, మీ పార్టీ వాళ్ళు మీరేం చేస్తారు? మా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న వ్యక్తి. రాబోయే కాలం నిరుద్యోగుల్ని సమస్యని నిర్మూలిస్తారు. విదేశాలను పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళు వస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకింకా సంక్షేమ కాలం ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు. వన్ బై వన్. మీరు సంవత్సరం అయింది, మీరు వీధుల్లోకి వచ్చేస్తారంటే ఎంతవరకు కరెక్టు? మీరు ఖజానా ఖాళీ చేసి పోయారు. అవన్నీ పూడ్చుకోబోదికే మాకు టైం పట్టింది. అయినా సరే సంక్షేమ పాలనలో 99% కాకుండా ఒక 60-70% మేము క్లోజ్ చేసాం. రాబోయే కాలం 100% పూర్తి చేస్తాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం, అదే లోకేష్ బాబు గారి నాయకత్వం, విజయనున్న వ్యక్తులు వీళ్ళకి ఒక చరిత్ర ఉంది. నువ్వే A1 ముద్దయ్యా, నువ్వే మాట్లాడతావు. మీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ A1 ముద్దలు, A2 ఎవరికి ఏ నెంబర్ వచ్చింది నెత్తుకోవడానికి సరిపోదు. మీకు మీరేం చెప్పలేరు. మాకు రాబోయే కాలంలో కూడా జనాల ఆదరణ ఉండదు. అదేవిధంగా సంక్షేమ పథకాలు 100% ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అది మటుకు షూర్. రాబోయే మా పిల్లల జీవితాలందరూ కూడా మారితే కంపల్సరీ రాబోయే కాలంలో మొత్తం నిరుద్యోగ నిర్మూలన మటుకు 100% చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు ముందడుగు దశగా ఎమ్మెల్యేలకు ఆదేశించిన మేరకు ప్రజల యొక్క చెప్పే మాటలు అంటే సమస్యల పట్ల ఉండే పరిష్కారాలు కూడా వేగవంతంగా జరిపిస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం? ఏమండి, మీ ప్రెస్ వాళ్ళకి తెలుసు మాకంటే ముందు, ప్రజల వద్దనే పాలన అనేది ఏ పార్టీ పెట్టిందండి? అటు అన్నగారి నుంచి ఇటు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆచరణలో నడుస్తుంది. అక్కడే ఏ సమస్య వచ్చినా అక్కడే రెవెన్యూ సమస్య ఎంఆర్ఓని పిలిచి అక్కడే సమస్యలన్నీ కూడా స్పాట్లో నిర్వహిస్తూ ఆ నమ్మకం మాకుంది. ఆయన మీద నమ్మకం ఉంది. అందుకే ప్రజల వద్ద పాలన అనేది తెలుగుదేశం పార్టీ పెట్టింది. జన్మభూమి కార్యక్రమం, డోక్రా మహిళలు కానీ అన్నీ తీసుకొచ్చిన దాన్ని మీరు కాపీ కొట్టి చేసినా సరే మీరు ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యేకి వెళ్ళి సంక్షేమం ఎలాగ అందుతుంది, పెన్షన్స్ ఎలా అందుతున్నాయి, ప్రతిదీ పథకం కూడా ఇంటింటికి చేరుతుందా లేదా అని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు ఒక పక్క కసరత్తు చేస్తూ ఇంటికి వెళ్దామన్న ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పేసి వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలోనే వీళ్ళు వెళ్ళటం అనేది
మాట్లాడటం అనేది కరెక్టే అంటారా? మీరు అడిగిన దానికి 2019లోని కూడా వైఎస్ జగన్ గారు ఏమో ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళమన్నారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చారని అడగలిగారా? ఎవరు అడగలేపారు సార్. అయినా కూడా వాళ్ళకి సరైన సమాధానం దొరికిందండి. ఏ విధంగా అంటారు, వాళ్ళకి అప్పుడు 151 సీట్లు, ఇప్పుడు 11 సీట్లకే పరిమితం చేశారండి. సార్ జగన్ గారు ఏమైనా అడగాలనుకుంటే కనుక అసెంబ్లీలో అడగచ్చు కదా సార్. అసెంబ్లీలో వాళ్ళ సంబంధించిన మంత్రులు కూడా మనం ప్రశ్నించవచ్చు. అక్కడ ప్రశ్నించలేంది ఇప్పుడు వీళ్ళు ఇంటింటికి వస్తానంటున్నారు. అయినా కూడా వీళ్ళకి ఈ కూటమి ప్రభుత్వానికి 1 సంవత్సరం అయ్యిందండి. సంవత్సరంలోనే అప్పుడే మీరు పెట్టిన ఆంక్షలు ఇవన్నీ కరెక్ట్ కదండి. అయినప్పుడు వాళ్ళు వేసిన రోడ్లకి వీళ్ళు వేసిన రోడ్లకి చాలా తేడా కనబడుతుంది ప్రెజెంట్ ఇప్పుడు అంటే కూటమి కొంచెం టైం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను సార్. అది ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా ప్రజలు బాగా బుద్ధి చెప్తారు సార్. అది అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అందేయా లేదనేది అడిగి తెలుసుకొని ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారు. దాన్ని వాళ్ళు వచ్చి మళ్ళీ చేయడానికి ఏముంటుంది సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పంపించితే అసలు ప్రజలు అంగీకరిస్తారంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు సరైన వాళ్ళ పార్టీలో ఎవరు లేరండి. వాళ్ళ పార్టీలో ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు బీజేపీకి జనసేన కనుక మూర్తలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. అతను ఏదో చెప్తున్నారు అంటే జనాల్లో నేను ఉన్నానని చెప్పి ఉనికి చెప్పుకోవడం తప్పించి ఇది మామూలుగా ప్రాక్టికల్గా అయితే అసలు జరగదు సార్. ఏమైనది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2029 ఎలక్షన్లో మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉందంటారా ప్రజలు? అసలు 29లోనే వాళ్ళు అప్పటి వరకు ఆ పార్టీ ఉంటుందో లేదో కొంచెం డౌటేనండి. అసలు జగన్మోహన్ రెడ్డి జైల్లో నుంచి బయటకు వస్తా లేదో కూడా చూడాలి సార్. ఫస్ట్ కష్టం అనుకుంటున్నాను సార్ నేను. ఇది 29లోనే అతను ఆ పార్టీ మనుగడ కొంచెం కష్టం అనుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. ఏడాదిలోనే ఎలక్షన్కి వెళ్ళిపోయేటట్టు మాట్లాడటం కరెక్టే అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు సార్, అదే కాదండి, జరగదు. ఉత్తిన ఏదో ప్రెస్లో అలా చెప్తున్నారు తప్పించి, అంటే అది నేను ఉన్నాను ఆ పార్టీని ఉనికి చెప్పుకోవడం తప్పించి కానీ అది అసలు అలా కష్టం సార్, జరగదు. అది చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలకు ఆదేశించారు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఎమ్మెల్యే కూడా అక్కడ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రజల వద్దకే వెళ్ళాలని చెప్పేసి ఎమ్మెల్యేలకి ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇలా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రీకాలింగ్ మేనిఫెస్టో అంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ కార్యకర్తలు కూడా ఆదేశించి పంపించడం అంటూ జరుగుతుంది. అంటే 1 year పాలనలోనే ఇలా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే అంటారా? ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 నెలల తర్వాత దాని మీద అసంతృప్తి ప్రకటించాలి కానీ వచ్చిన వెంటనే ఏ 8 నెలల్లోనో 240 రోజుల్లోనో లేక ఒక 12 నెలల్లోనో ప్రజాభిప్రాయం తీసుకోగలిగితే ఆయన చాలా గొప్ప లీడరు. ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయితే ప్రజా సంక్షేమ పథకాలు సూపర్ 6 పథకాలని 6 పథకాలను మనం ఇంప్లిమెంట్ చేసాం తెలుగుదేశం పార్టీ పరంగాన. కానీ ఈ తెలుగుదేశం పార్టీ రేపు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం పెట్టారు. అలాగే ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి. అలా కాకుండా ఇప్పటివరకు తల్లికి వందనం ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి కూడా మనం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు నిన్న కాక మొన్న తల్లుల ఖాతాలో డిపాజిట్ చేసిన ఘన చరిత్రని మనం చూసాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక మాట మాట్లాడతాను నేను. ఆ 150 సీట్లు వచ్చినప్పుడు నేను హీరోని అనుకున్నారు జగన్ గారు, కానీ ఆయన జీరో అయిపోయారు. ఇలా ఈ జీరో అయిపోయి కూడా జగన్ ఇంకా నేను హీరోని అవ్వాలి అనుకుంటూ ముందుకు పోతున్నారు. నేను ఇంకా ఉన్నాను అనుకుంటూ జనంలోకి వచ్చిన జనం నమ్మరు. మిమ్మల్ని నమ్మే సమస్య లేదు. మీరు 10 ఏళ్ళ పాటు జైలుకి వెళ్ళకన్నా జాగ్రత్తగా ఇంట్లో కూర్చుంటే మీ పిల్లలతో హ్యాపీగా లండన్లో పోయి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అని నా ఉదాహరణ. ప్రజల వద్దకే వీళ్ళు వెళ్ళి ఇంటింటి సమస్యలు తెలుసుకొని వీళ్ళకి సంక్షేమ పథకాలు అందలేదని చెప్పేసి నిలదీసి అడుగుతామని చెప్పేసి అంటున్నారు. అసలు దీన్ని ప్రజలు అంగీకరించడానికి ఉన్నారంటారా? అంగీకరిస్తారా వీళ్ళు వెళ్తే? ప్రజల వద్ద పాలన అనేది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పాలన. అదే పాలనని చంద్రబాబు నాయుడు గారు గత 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజల వద్దకే రెవెన్యూ సదస్సులు కానీ, ప్రజల వద్దకే జన్మభూమి సదస్సులు కానీ, ప్రజల వద్దకే అధికారులను తీసుకొచ్చిన సమస్యలు కానీ అన్నీ ఉండి ప్రజల మధ్యలోనే అధికారులు పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ జగన్కి మాత్రం లేదు. జగన్ కార్యకర్తలు కానీ జగన్ లీడర్లు కానీ వెళ్తే జనాలు చీకొట్టి పక్కకు పంపిస్తారు. ఎందుకంటే ఈవేళ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణగా ముందడుగు కార్యక్రమంగా రేపు 2వ తారీఖు నుంచి ఈ మీరు అడిగిన కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఈ కార్యక్రమంలో ఎవరైతే మన దగ్గర లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్ కానీ వైఎస్ జగన్ సంబంధించిన కార్యకర్తలు కానీ చీకొట్టి చీదరించుకొని వాళ్ళు వస్తే తలుపులు వేసుకొని
వాళ్ళు ఎవరో తెలియకుండా తలుపు కొడితే తీసిన తర్వాత జెండా చూసి తలుపు వేసుకొని పక్కకు పోయే పరిస్థితి జగన్కి ఏర్పడుతుందని మీ ద్వారా నేను భావిస్తున్నాను.